తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు స్మితా సబర్వాల్ ఐఏఎస్. గత ప్రభుత్వంలో సీఎంఓలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి స్మితా సబర్వాల్. ట్విట్టర్లో ఆమెకు ఉన్న ఫాలోవర్లు ఇంకే అధికారికి లేరనే చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ చాలా కాలం పాటు సీఎంఓ కార్యదర్శిగా, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అదేవిధంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే గత ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పాతుకుపోయిన ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ చర్చకు దారితీస్తోంది. మనం అగ్నిలో ఎలా నడుస్తామన్న విషయం చాలా ముఖ్యమైనది. తల పైకి ఎత్తి బలంగా నడవాలి అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ ఆ పోస్ట్ ని చూసి మేడంకు ఏమైందంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరొక సమర్థవంతమైన అధికారి, మీకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ మీరు చెప్పింది నిజమే, 1,00,000 పరిస్థితుల్లో వచ్చే సవాళ్లను సానుకూలంగా, దృఢంగా ఎదుర్కోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.